హాయ్ అండి అందరికీ ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ నెక్ పట్టి నేను జాయింట్ చేస్తున్నాను. నెక్ పట్టి కుట్టు వేయట్లేదు, ఓన్లీ అంటే రాంగ్ సైడ్కి ఇలా జాయింట్ చేస్తున్నా చూడండి. నెక్ పట్టికి ఒకవైపు చివరన మనం చిన్నగా పావించి హోల్డింగ్ వేసి కుట్టు వేసుకుంటాం కదా, ఆ కుట్టు వేసుకున్నది లోపల వైపుకి పోతుంది. ఇదంతా మాకెందుకు చెప్తున్నావా కానీ మీకు ఎవరికైనా డౌట్ అవ్వచ్చు. ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు, నెక్కు పట్టి కుట్టు వేసుకోవడం అలా కాదు కదా, మీరు ఎందుకు అలా కుట్టు వేస్తున్నారు అని. ఈ నెక్కు పట్టిని రాంగ్ సైడ్కి జాయిన్ చేస్తున్నాను, ఎందుకంటే పైవైపు నుండి మనం పైపింగ్ వేసుకోవాలి కాబట్టి. ఈ బ్లౌజ్కి నెక్ చుట్టూ పైపింగ్ వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ కోసం. ఇలా పైపింగ్ వేసుకునేటప్పుడు బ్లౌజెస్ ఏమైనా లైట్గా అంటే స్టిఫ్గా కాకుండా లైట్గా ఉన్నప్పుడు, ఇది లెనిన్ క్లాత్ అనమాట, కొంచెం లైట్గా ఉంటుంది కదా, దానికోసం నేను ముందుగానే నెక్ పట్టి ఇలా స్టిచ్ వేసి దానిపై నుండి పైపింగ్ వేసాను అన్నమాట. ఆ బ్లౌజ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నెక్ పట్టి ఇలా జాయిన్ చేసేటప్పుడు స్ట్రేట్ పీస్ కనుక తీసుకుంటే ఇలా కొంచెం ప్రిల్స్ పెట్టి కుట్టు వేసుకోవాలనే కోసం మీకు చూపించాను అనమాట. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసేది కూడా మీకు చూపించాను కదా, ఇలా చూపించినప్పుడైనా మీకు అర్థమై ఉండాలి సిస్టర్. చూడండి నేను జాయిన్ చేస్తున్నాను అంటే నెక్ పట్టి రాంగ్ వైపుకే ఉంది, ఓకేనా. మీరు ఏమడిగారు అక్కడ, రాంగ్ వైపుకి నెక్ పట్టి కుట్టు వేస్తున్నారు కదా, అది రైట్ సైడ్కి ఎవరైనా పెట్టి హెమ్మింగ్ చేస్తారా? అసలు మీకు నెక్ పట్టి కుట్టు వేయడం వచ్చా? ఇలా కదా మీరు అడిగింది నన్ను. కాదు, చూడండి ఇది రాంగ్ వైపుకే ఉంటుంది, దీనిపైనుండి మనం పైపింగ్ కుట్టు వేసుకోవాలి. ఒక పని మీద నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా గురుగారిని కూడా కలిశాను అన్నమాట. నేను తనను అక్కయ్య అని పిలుచుకుంటాను. చూడండి తనను ఒక విషయం అడిగాను. బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవాలనుకున్నాం అక్కయ్య, స్టార్ నెక్ కుట్టాలి, పైపింగ్ వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి? గల పీస్ వేసి డైరెక్ట్ పీసును పీస్ కిందికి వెళ్ళి ఇట్లా అతికే ఇట్లా మలిచి కుడతావు కదా, ఇది లోపలికి మలక పోవాలి. పైపింగ్ సేమ్ పైపింగ్ ఇట్లనే పైపింగ్ లాగా రావాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. తను కరీంనగర్లో ఫేమస్ టైలర్. తన దగ్గర నేను 3 years అంటే 1 year నేర్చుకున్నాను, 2 years తన దగ్గరే వర్క్ చేశాను అన్నమాట. ఇదిగోండి నేను పైపింగ్ వేసిన బ్లౌజ్ ఇదే పైనుండి పైపింగ్ చూడండి. మనం నెక్ పట్టి వేసుకుంటే ఇలా స్టిఫ్గా ఉంటుంది, నెక్ పట్టి వేసి పైపింగ్ కుట్టు వేసుకుంటే ఇలా స్టిఫ్గా ఉంటుంది. నేను తన దగ్గర నేర్చుకున్నా ఈ టిప్పు. నాకు వచ్చింది మీకు చూపిస్తాను, లేదంటే నేను అసలు అది చూపించాను మీకు. నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు ఇస్తాను చెప్పండి. తన దగ్గర నేను డబ్బులు పెట్టి నేర్చుకున్నది ఒక 1 year అయినా, 2 years తన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు కూడా నేను చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను. బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా రావాలన్నా, ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ అయితే వాటిని ఎలా సరి చేసుకోవాలి, ఇలాంటి బోల్డ్ అండ్ టిప్స్ మీకు ఒక్కొక్కటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా టైలరింగ్ జర్నీ కూడా మీకు కావాలా, నేను ఏ పరిస్థితిలో నేర్చుకున్నాను, ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, ఒక్కొక్కటిగా చెప్తాను. ఓకేనా, బాయ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. 2 daysగా వీడియోస్ రావట్లేదు కదా, నేను ఊరికి వెళ్ళడం వల్ల నేను బ్లౌజ్ స్టిచ్ చేయలేకపోయాను.